అవునే వర్షి, నిన్న మీ బాబు దవాఖానలో అడ్మిట్ అయినట్ట, ఎందుకే? నీకు తెలిసిందా? నొప్పుల గోళీ చేయబట్టి దవాఖానలో అడ్మిట్ అయిందట. పొద్దున్నే ఫోన్ చేసి చెప్పిర్రు. అగో నొప్పుల గోలు ఏమన్నదే? నొప్పుల గోలు దవాఖానలో చేయమని చెప్పిందా? ఏ కాదు, నిన్న మా బాబుకు బాగా దగ్గొచ్చిందట. ఇంట్లో టాబ్లెట్లు ఉండే తీసుకురాపో అంటే మా అవ్వకు టాబ్లెట్ తెచ్చిచ్చిందట. వేసుకున్నాక ఇక సాయంత్రం అయినా తగ్గుతలేదట. నువ్వేం టాబ్లెట్ ఇచ్చినావే, నాకు దగ్గు ఇంకా తగ్గుతలేదు అంటే ఒక షీట్ తీసుకొచ్చి మా అవ్వ చేతిలో పెట్టిన వాళ్ళే ఆ షీట్ చూసి, అయ్యో దగ్గు టాబ్లెట్ కాదే, నొప్పుల టాబ్లెట్ ఎందుకు ఇచ్చినావు, ఉత్తగా వేస్ట్ అయ్యే అని ఏ మనిషి ఎట్లా మనిషి అని లొల్లు పెట్టిన వాళ్ళే మా అవ్వ దెబ్బ వంట రూమ్ లో పోయి రోకల బండి తీసుకొచ్చి డిబేండ్ కొట్టిందట మా బాబును. అయ్యో మీ అవ్వేందే గట్లా అడిగినందుకే కొట్టిందట నానే? కాదు, నొప్పుల గోళీ వేస్ట్ అవుతుందని కొట్టిందట. మా బాబు కడుపులో ఎట్లాగో గోలు ఉండే, గోలు వేస్ట్ కావద్దు అనుకున్నదట. బాబో టాబ్లెట్ వేస్ట్ అవుతుందని పానం మీదకి వచ్చి కొట్టింది నానే మీ అబ్బో అబ్బో అబ్బో. ఏం చేస్తాం మరి, టాబ్లెట్లు వేస్ట్ అయితే ఎవరికైనా బాధ ఉంటది కదా. ఓ 2 దెబ్బలు ఎక్కువ తాకినట్టున్నాయి గంతే. ఏం చేస్తాం? అబ్బో దీంతో కూడా జర జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళవ్వ నొప్పులు కూడా వేసి నొప్పులు వచ్చి దాకా కొట్టిందట. పాపం మామ ఎంత ఇబ్బంది పడతాడో ఆ దవాఖానలో.